జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన సింగరకొండ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి. ఈ పుణ్యక్షేత్రంలోనే ఒక పుణ్యస్థలాన్ని ఎంచుకొని ఇక్కడ రామనామ స్తూపాన్ని నిర్మించటం జరిగింది. ఇదిగో 99 అడుగుల ఆంజనేయ స్వామి వెనకనే మన స్తూపం నిర్మించబడుతుంది. ఇదిగో హైవేకి దగ్గరలో ఉంది. హైవే ఆనుకొనే ఉంది. ఇదిగోండి బయలుదేరుతున్నాం. చాలా సమీపంలోనే ఉందండి. ఇక్కడ 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ వెనకే మన రామనామ స్తూపం ప్లస్ రామాలయం, కింద అష్టలక్ష్మి గుడి. చూద్దాం రండి. ఇదే స్తూపానికి దారి, మెట్లు. ఇదే మన స్తూపానికి దారి. మీరు కూడా రండి. ఇదే ప్రధాన స్తూపము. భూమిలో నుంచి చిట్ట చివరి దాకా 72 అడుగులు, భూమిలో 20 అడుగులు నుంచి ప్రారంభించబడింది. ఆ తర్వాత ఈ స్తూపము అష్టభుజాలతో నిర్మితమైనది కనుక అష్టలక్ష్ముల్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇలా ఇదే అష్టభుజాలండి. ఇలా ఒక్కొక్క భుజం 8 భుజాలు చుట్టూ ఒక్కొక్క భుజంలో ఒక లక్ష్మీదేవిని ప్రతిష్ఠించటం జరుగుతుంది. ఇంకా పూర్తి కాలేదు. ఒక దేవాలయం లాగా చేసి మధ్యలో ఒక్కొక్క లక్ష్మీదేవిని ప్రతిష్ఠిస్తాం. ఇదిగోండి గోమాత వచ్చింది. గోమాతను నమస్కరిస్తూ ప్రార్థిస్తూ కనక మహాలక్ష్మి అనే పేరు పెట్టుకున్నాం మా గోమాతకి. మన స్థలం అక్కడ దాకా ఉంది. అక్కడ గోశాల నిర్మితం అవుతుంది. ఇటు నుంచి మనం ప్రదక్షిణగా వచ్చినట్లయితే ఈ మూలలో చుట్టూ ప్రదక్షిణ చేయటానికి, కార్లు వెహికల్స్ కూడా ప్రదక్షిణ చేయటానికి స్థలం ఉంది. మనం ఇప్పుడు ప్రదక్షిణగా వచ్చాం. ఇవన్నీ కూడా అష్టభుజాలు. రోజు వస్తుంటే అలవాటు అయ్యేది. ఏంటి నాయన? మన స్తూపం దగ్గర వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారు ఈ దంపతులు ఇద్దరు. గో సంరక్షణ చేయటం, ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకోవటం, జాగ్రత్తగా ఉండటం. రాత్రి బౌళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ కుటుంబం, వీళ్ళ కుటుంబం అది. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి, రమాదేవి. ఇక్కడ అష్టభుజాలతో అష్టలక్ష్ములు ప్రతిష్ఠ చేస్తున్నాం కదా. ఇది మొదటి అంతస్తు. ఇలా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణుని ప్లస్ ఆంజనేయ స్వామిని, రామదాసుడైన ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించటం జరుగుతుంది. ఇది గుడి చుట్టూ మనం ఒకసారి
ఇక్కడ ఇది భద్రాచలంలో ఉన్నట్లు సీతమ్మ వారు వామభాగే సీత అని స్వామివారికి తొడ మీద కూర్చున్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉంది, ప్రతిష్ఠించడం జరుగుతుంది. రండి ఒకసారి మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి వద్దాం. ఇక్కడ కానా వదిలిపెట్టారు కదండి. ఈ కానాలో లోపల వైపు ఒక రేకులాగా కనిపిస్తున్నది. అది పోస్ట్ బాక్స్ లాగా రేకు బయటకు వస్తుంది. తర్వాత ఇది క్లోజ్ చేయబడుతుంది అనుకోండి. ఈ పోస్ట్ బాక్స్లో లెటర్స్ వేసినట్లుగా మనం రామనామ లేఖనాలు రాసినటువంటి పుస్తకాలను అందులో ఇక్కడి నుంచి కిందకు నిక్షిప్తం చేయటం జరుగుతుంది. జై శ్రీరామ్. ఒకసారి ఈ చుట్టుపక్కల ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఇదంతా ప్రకృతి ఎంత పచ్చగా అందంగా, చుట్టుపక్కల ప్రకృతి ఎంత బాగుందో చూడండి. ఈ మొత్తం ఇదిగో ఇది హైవే. ఇక్కడ కొండ మీద, ఇది సింగరకొండ, కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. అటు ముందుగా వెళ్ళి ఇవన్నీ ఆశ్రమాలు. ఒక సత్రం ఉంది, ఒక కులానికి సత్రం లేదు అంటానికి లేదు. శ్రీశైలంలో లాగా ఇక్కడ అన్ని కులారి వారికి సత్రాలు ఉన్నాయి. చక్కగా కళ్యాణ మండపాలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి. మరలా కూడా స్వామివారికి ప్రసన్నాంజ స్వామి, ఇక్కడ స్వామి చాలా ప్రసన్నవదనంగా ఉంటుంది. టీటీడీ దేవస్థానం ఒక 5 కోట్లు ఇస్తే మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఆ పైన గోపురం దగ్గరికి ఎక్కటానికి మెట్లు వస్తాయి, 2 వైపులు మెట్లు వస్తాయి. ఇక్కడి నుంచి ఆ పైన ఉన్నటువంటి గోపురం పైకి ఎక్కటం జరుగుతుంది. ఇది అద్దంకి కొండ అంటారు. ఇది చాలా పురాతనమైందే, ఎప్పటి నుంచో అద్దంకి కొండ అని దీనికి పేరు. అటు 99 అడుగుల ఆంజనేయ స్వామి పక్క నుంచి అదిగో దేవస్థానానికి వెళ్ళే రోడ్డు అన్నమాట అది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆయన ముందున్నాడు. వెనక వైపు మనం రామాలయం, రాముణ్ణి తను రథంలో సారథిలా కూర్చొని రథాన్ని నడుపుతున్నట్టుగా ఉంది. వెనక వైపు ఒక ఆంజనేయ స్వామి, ముందు ఒక ఆంజనేయ స్వామి, మధ్యలో మన రామాలయం ఎంత అద్భుతంగా నిర్మించబడిందో చూడండి. ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణానికి సింగరకొండ తిరణాలని జరుగుతుంది. రాష్ట్రంలోని తిరణాలలో ఇది ఒక ప్రధానమైనటువంటిది. మొట్టమొదటిది కోటప్పకొండ, తర్వాత సింగరకొండ. ఈ 2 తిరణాలకి ప్రభలు దాదాపుగా ఇక్కడ ఒక 20 ప్రభల దాకా ఎలక్ట్రిక్ ప్రభలు వస్తాయి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటుంటాయి. జనాలు కూడా లక్షల్లో జనాలు వస్తూ ఉంటుంటారు అన్నమాట. ఇది చాలా బాగా జరిగేటువంటి తిరణాల ఇక్కడ. ఇక ఆంజనేయ స్వామి దగ్గర ప్రతి శనివారం, మంగళవారం కూడా జరుగుతుంది. అక్కడ ప్రధాన దేవాలయం అనేది ప్రసన్న ఆంజనేయ స్వామి, దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఇది ఎక్కడ లేనటువంటిది. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి చాలా బాగుంటుంది. నిత్యం కూడా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అనేక సత్రాలలో జరుగుతుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా జరుగుతూ ఉంటుంటుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ మొక్కుకున్నట్టయితే సంతానం కలుగుతుంది.
గాలి ధూళి ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఉన్నా కూడా దుర్గోపాధ్యాయ ఇక్కడ నుండి ప్రదర్శనలు చేసినట్లయితే అని. ఇక సత్రాలు కూడా ఇక్కడి నుంచి మొత్తం మొదలుకుంటే ఆ చివరి దాకా అన్ని సత్రాలు అన్ని కులాల వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. జై శ్రీరామ్.